హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను రీసెంట్గా మొన్న ఫోన్ తీసుకున్నా. యాక్చువల్లీ నేను మైక్ తీసుకుందామని వెళ్ళిన, అయితే అక్కడికి వెళ్ళంగానే ఇంకా ఫోన్ తీసుకున్నా. మైక్ ఎందుకనంటే నాకు సాంగ్స్ పాడడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ నేను సాంగ్స్ పాడేదాన్ని. సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందరు నీ గొంతు బాగుంటుంది అనేవాళ్ళు. కాకపోతే రీసెంట్గా మ్యారేజ్ అని చెప్పేసి ఇంకా నేను పాడడం ఆపేసిన. బయట ఎక్కడ పాడడానికి వెళ్ళలేదు. అందుకని నేను ఇంట్లో ఉండి చిన్న చిన్నగా వీడియోస్ చేసుకుంటున్నాను. నా హస్బెండ్ ఎంకరేజ్ చేస్తూ సరే మైక్ ఎప్పుడన్నా తీసుకోవచ్చులే, ఇప్పటికైతే ఫోన్ తీసుకొని ఫోన్ బాగాలేదు కదా అని నాకు ఫోన్ ఇప్పించిండు. నేనైతే యాక్చువల్లీ మైక్ కావాలని వెళ్ళిన. మనం ఒకటి తెలుస్తుంది, దేవుడు ఒకటి తెలుస్తారంట చూడండి, అట్లనే అయింది. నేను ఎప్పుడైనా ఒకటి అనుకుంటే మనకి ఇంకోటి అవుతుంది. మీకు కూడా అట్లనే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. మనం అనుకున్నట్టయితే కాదు, మనం అనుకున్నట్టయితే మనం మనుషులు ఎందుకు అవుతాం. కానీ ఇప్పుడు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ మీకు చూపిస్తా, మీరు కూడా చూసేయండి. ఇది వచ్చేసి వాచ్. ఇది వాల్ గోడకు అతికిస్తుంది కదా, ఈ వాచ్. ఇలా ఉంది వాచ్. ఇది వచ్చేసి హెడ్సెట్. అదే హెడ్సెట్. ఇది వచ్చేసి హ్యాండ్ వాచ్. బాగుందండి వాచ్, మా ఆయనకి బాగా సెట్ అయింది. దీంట్లో మనం కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. మొత్తం ఇంకా దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ అన్నిటికన్నా ఉన్నాయి. మీకు తర్వాత మీకు కావాలంటే తర్వాత ఒక వీడియో చేసి పెడతా. ఇంకా మనకి ఫోన్కి పౌచ్ అండి, వాళ్ళే ఇచ్చారు. ఫోన్తో పాటు ఒక పౌచ్ వచ్చింది, అది కాకుండా వాళ్ళు ఒక పౌచ్ ఇచ్చారు మళ్ళీ ఇంకోటి. ఇది వచ్చేసి ఫోన్ గ్లాస్ అండి, బాగుంది. క్వాలిటీ వైజ్ కానీ క్వాలిటీదే ఉంది, బాగుంది. గ్లాస్ నాకు నచ్చింది. ఇంకే అంటే నేను ఫోన్కి వేపియలేదు, మీకు చూపిద్దామని చెప్పేసి. ఇంకా నా ఫోన్ వచ్చేసి అయితే ఇదండి, ఓప్పో F29 5G. ఇది తీసుకున్నా 24,000 అండి. ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఈ ఫోన్లోనే కాబట్టి మీకు ఫోన్ చూపించడం వీలవ్వట్లేదు, అందుకని బాక్స్ చూపిస్తున్నా చూడండి. ఛార్జర్ అవన్నీ దీంతో పాటే వచ్చాయి. అయినా నేను స్పెషల్గా దీనికి వీడియో చేయడానికి కారణం ఏంటి తెలుసా, నాకంటూ నా ఓన్గా కొత్తగా ఫోన్ కొట్టామంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే నా ఫస్ట్ టైం నా లైఫ్లో. నాకంటూ అప్పుడు చిన్న మ్యారేజ్కి ముందు మా అమ్మ ఫోనే ఇచ్చింది, ఆమె వాడుకున్న కొన్ని రోజులకి. తర్వాత మా ఆయన ఫోన్ వాడుకున్నా. తర్వాత నాకంటూ కొత్తగా కొన్నా అంటే ఇదొక్క ఫోనే. ఇదే నా లైఫ్లో కొత్తగా, అంటే మనం ఏదైనా ఫస్ట్ సారి తీసుకుంటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా. నాకైతే ఇది బెస్ట్ ఫీలింగ్ అండి నా దృష్టిలో. మీకు ఎలానో నాకు తెలియదు. ఇదండి నేను షేర్ చేసుకుందాం అనుకుంది. ఇంకోటి వచ్చేసి బ్యాగ్ అండి, బ్యాగ్ కూడా ఇచ్చారు. బ్యాగ్ కూడా బాగానే ఉంది, కానీ వీళ్ళు ప్రమోషన్ చేయించారండి. ప్రమోషన్లు ఏమన్నారంటే అంటే 0 డౌన్ పేమెంట్, మీరు డౌన్ పేమెంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ ఆడికి వెళ్ళినాక IDFC కార్డ్ మా ఆయనకి ముందే ఉందండి. మేము ఫ్రిడ్జ్ కొన్నాము, ఆయనది ఫోన్ కొన్నాము ఒక 32,000. దాని ద్వారా నేను ఇది తీసుకున్నా. అదే డౌన్ పేమెంట్ లేదని చెప్పేసి 1,500 కట్టినామండి. మేమైతే ఏడైనా 800 900 అట్లా కడతాం, కానీ 1,500 కట్టినాం. కానీ మా ఆయనతో ప్రమోషన్ వీడియో కూడా అంటే ఇట్లా అలానే ఒక వీడియో చేయించారు, దాంట్లో కూడా డౌన్ పేమెంట్ లేదని అంటున్నారు. మా ఆయన ఒక ఫోన్లో ప్రమోషన్ చూసి డౌన్ పేమెంట్ లేదంట, సరే వెళ్దామని చెప్పేసి ఆడికి తీసుకెళ్ళి చూస్తే ఆడికి వెళ్ళినాక డౌన్ పేమెంట్ కట్టాలి అని అన్నారండి. ఎంత అన్యాయం కదా మరి. అమ్మో, మోసాలు లేనిది హైదరాబాద్ లేదంటారు. ఇదేనేమో సికింద్రాబాద్లో మించిన మోసం అంటే దీన్ని మించిన మోసం హైదరాబాద్లో జరుగుతుంది నాకు తెలిసి. అయితే నేను చూస్తున్న కాడికైతే ఇప్పటికీ చాలా మోసాలు ఫేస్ చేసిన అండి నేనైతే. చూడండి, చూసి ప్రమోషన్స్ అయినా కానీ కొంతమంది నిజాన్ని దాపెట్టి వాళ్ళకి వచ్చింది కొంచెం చెప్తారు. అట్లా డౌన్ పేమెంట్ లేదనుకొని చాలామంది పాపం వచ్చి రిటర్న్ వెళ్తున్నారండి. అబద్ధం ఎందుకు, నిజంగానే నేను చూసిన కాడికి. చూడండి, ఏ ప్రమోషన్స్ అయినా వాళ్ళకి మనీ వస్తుందని చేస్తారు, అదంతా కామనే. కాకపోతే డౌన్ పేమెంట్ కట్టించుకున్నారండి, 0 డౌన్ పేమెంట్లు అయితే ఇవ్వలేదు. ఇది కూడా మా ఆయనతో మాట్లాడించేటప్పుడు కూడా డౌన్ పేమెంట్ లేదనే చెప్పారు. ఆ వీడియో కూడా నేను ఇప్పుడు పోస్ట్ చేస్తే చూడండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఫోన్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఇదైతే నా ఫస్ట్ ఫీలింగ్, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. ఏదైనా తప్పైతే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.